ఈ సినిమా నుంచి మేము కళ్ళద్దాలు కాలర్ ఎగిరేసుకొని తిరుగుతాం అన్న. లైఫ్లో ప్రతి ఒక్కడికి కొన్ని గోల్స్ అనేవి ఉంటాయి, కానీ ప్రతిసారి కింద పడుతుంటారు, లేస్తుంటారు, కింద పడుతుంటారు, లేస్తుంటారు. సో ఈ సినిమా కింద పడి లేచి మళ్ళీ గెలిచినోడిది ఈ సినిమా. రామ్ చరణ్ తర్వాత యాక్టింగ్ ఎవరైనా ఫస్ట్ ఈయనే యాక్టింగ్. రామ్ చరణ్ మించిన లవ్ లేరు, ఈయనే ఫస్ట్ యాక్టింగ్, తర్వాత ఎవరైనా. బాగుంది బ్రో, చాలా బాగుంది. యాక్టింగ్ బాగా చేశారు. రంగస్థలం చూసినట్టుగా ఉంది. రంగస్థలంలో ఎటువంటి యాక్టింగ్ అయితే చేశారో ఇప్పుడు కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. బాగుందండి, సినిమా బాగుంది. యాక్టింగ్ సూపర్, బ్లాక్ బస్టర్ అండి. లేదు లేదు, నో బోరింగ్. ఎక్కడ బోర్ అనేది ఉండదు మూవీలో. చూసినంతసేపు చూడాలనిపిస్తుంది. సెకండ్ హాఫ్ హైలైట్. సాంగ్స్ బాగుంది, యాక్టింగ్ బాగుంటుంది. ఓవరాల్ కంటే ఒక హ్యాండిక్యాప్డ్ అయి కూడా విజయం సాధిస్తాడు, అది సినిమాకి హైలైట్. ఇంకొకటి స్టార్టింగ్ నుంచి ఎక్కడ బోరింగ్ అనేది ఉండదు, అంత లాగ్ ఉండదు ఎక్కడ. బాగుంది, డైరెక్షన్ బాగుంది. బాగుంది. ఉప్పిన తర్వాత బెస్ట్ మూవీ అండి. హైలైట్ అంటే ఒక హ్యాండిక్యాప్డ్ అయ్యి విజయం సాధిస్తారు. సక్సెస్ అనేది ఈ మూవీలో బాగా చూపిస్తారు. అన్ని రేటింగ్ 5 స్టార్ ఇవ్వచ్చు. సూపర్ అన్న, సూపర్ సూపర్. రామ్ చరణ్ తర్వాత యాక్టింగ్ ఎవరైనా ఫస్ట్ ఈయనే యాక్టింగ్. రామ్ చరణ్ మించిన లవ్ లేరు, ఈయనే ఫస్ట్ యాక్టింగ్, తర్వాత ఎవరైనా. పక్క వస్తుంది. సినిమా అదిరిపోయిందన్న, ఏ మాటకి ఆ మాట. రామ్ చరణ్ అదర్ కొట్టాడు. ఈ సినిమా నుంచి మేము కళ్ళద్దాలు కాలర్ ఎగిరేసుకొని తిరుగుతాం అన్న. ఈ అసలు రామ్ చరణ్ యాక్టింగ్కి నేషనల్ అవార్డు కాదు, ఆస్కార్ కూడా పనికిరాదు దానికి. ఏడుపు వచ్చిందన్న హాల్లో అయితే. ఆ ఎమోషన్కి దీనికంటే ఇంకా పెద్ద పెద్ద సినిమాలు పడాలని ఆశిస్తున్నా. ఒక మగధీర, ఒక రంగస్థలం, ఒక ఆర్ఆర్ఆర్, ఇప్పుడు పెద్దే. జై రామ్ చరణ్. మూవీ చాలా బాగుంది. ఇంకా ఇది కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఇంకా చెప్పాలంటే రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది. ఇంకా బుచ్చిబాబు పవర్ చూపించాడు దీంట్లో. అంటే ఒక సీక్వెన్స్ కాకుండా 3 సీక్వెన్స్ పెట్టి మంచిగా చూపించాడు. కొంచెం లాగ్ ఉందని చెప్తున్నారు, కాకపోతే ఒక ఫ్యాన్గా చెప్పట్లేదు, ఒక ఆడియన్గానే చెప్తున్నాను నేను. చాలా బాగుంది మూవీ. ఇంకా చెప్పాలంటే ఆ సీక్వెన్స్లు చాలా బాగున్నాయి. ఒక క్రికెట్ నుండి కుస్తీ నుండి రన్నింగ్కి చాలా బాగుంది ప్రతి ఒక్క మూమెంట్. కుస్తీ చాలా బాగుంది. దాంట్లో సీక్వెన్స్ పెట్టాడు, చాలా బాగుంది. అది రివీల్ చేయలేకపోతున్నాను, ప్రతి ఒక్కరు చూడాలనేసి నేను చెప్పట్లేదు అంతే. ఫస్ట్ నుంచి క్లైమాక్స్ చాలా బాగుంటుంది, ఎమోషనల్గా ఉండే బరువెక్కిపోయేలాగా ఉంటుందని కూడా చెప్తూ. అదైతే నిజమే, నేను కూడా కొంచెం ఎమోషనల్ అయ్యాను. ఉంది ఆ సీన్ అయితే ఉంది, ఎమోషనల్ అయ్యే సీను. సో చూడాలి, అందరూ చూడాలన్నట్లు నేను చెప్పట్లేదు, రివీల్ చేయట్లేదు. పాన్ ఇండియాగా ఈ మూవీ వస్తుంది, వర్కౌట్ అవుతుంది. ఈ సబ్జెక్టు పాన్ ఇండియా ఎందుకంటే ఎమోషనల్ పెట్టాడు, పైగా ఇండియన్ మెన్షన్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా అది నార్త్లో వర్కౌట్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అంటే దాని జోనరే ఇది ఎందుకంటే 3 సీక్వెన్స్ పెట్టాడు కాబట్టి అదే ఇది అంతే. అంటే ముందు నుంచి దంగల్ కానీ చందు చాంపియన్ ఇటువంటి మూవీస్తో కంపేర్ చేస్తూ వచ్చారు కదా, మీకు అలా ఏమైనా అనిపించిందా, లేదంటే ఫ్రెష్గా అనిపించిందా? ఇది ఫ్రెష్గా ఉంది స్టోరీ. ఇది ఎట్లా అంటే ఓన్లీ కుస్తీనే కాకోకుండా డిఫరెంట్ జోనర్స్ తీసుకొని వచ్చి అన్ని మిక్స్ చేశాడు. కాకపోతే లాగ్ అనిపించలేదు, కానీ చెప్తున్నారు బయట అంతే. అన్న ముందుగా మన రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరికీ ముందుగా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నా. ఎందుకంటే లైఫ్లో ప్రతి ఒక్కడికి కొన్ని గోల్స్ అనేవి ఉంటాయి, కానీ ప్రతిసారి కింద పడుతుంటారు, లేస్తుంటారు, కింద పడుతుంటారు, లేస్తుంటారు. సో ఈ సినిమా కింద పడి లేచి మళ్ళీ గెలిచినోడిది ఈ సినిమా. నిజం చెప్తున్నా భయ్యా, గేమ్ చేంజర్ అప్పుడు ఎంతగానో అంటే ఎన్నిగానో ట్రోల్ చేశారు, దాన్ని నేను పక్కకు పెడుతున్నా, దాని గురించి నేను ఇక్కడ మాట్లాడను. ఈరోజు మీకు కనిపిస్తుంది కదా పెద్ది సినిమా చూడండి భయ్యా, ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ చూడాల్సిన సినిమా.
మనకు త్రిమూర్తులు అంటే మీకు తెలుసు, త్రిమూర్తులు అంటే ఎవరన్నది మీకు తెలుసు. ఇక్కడ త్రిమూర్తులు మాత్రము రామ్ చరణ్, బుచ్చిబాబు, అలాగే వన్ అండ్ ఓన్లీ వరల్డ్ నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ఏఆర్ రెహమాన్ కొట్టిన బీజిఎం మామ, నిజం చెప్తున్నా, ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క బీజిఎం అయ్యా. అది ఏంటది నాకు అర్థం కాదు అసలుకి. సినిమాలో ఎవడంత బీజిఎం కొట్టాడు, ఒక్కొక్క బీజిఎం, ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క బీజిఎం ఉందంటే ఇది మాటలు కాదు, అది ఇట్స్ నాట్ ఏ జోక్. ఏందన్నా అసలుకి నాకైతే మైండ్ పోయింది. ఒక ఫ్యాన్గా నేను చెప్తలేను, జస్ట్ సినిమా ఆడియన్గా చెప్తున్నా. నేను బ్యాండ్ కట్టుకున్నా అంటే మీరు వీడు ఖచ్చితంగా ఫ్యానే కావాలనే చెప్తున్నాను కాదు. నా రివ్యూ అవసరం లేదు, నాతో పాటు ఇంకో 10 రివ్యూలు చూడండి. మీరు సినిమాకి వెళ్ళండి, ఫేక్ రివ్యూలు నమ్మొద్దు. నైట్ నుంచి నేను అదే చెప్తున్నా, ఇప్పటికి అదే చెప్తున్నా. ఫేక్ రివ్యూలు నమ్మొద్దు, డైరెక్ట్ సినిమా చూడండి. సినిమా చూసి ఇచ్చిన తర్వాత మీరు కింద కామెంట్ చేయండి. అలాగే ఈ సినిమాకు మాత్రం మెయిన్ పిల్లరు రామ్ చరణ్ గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అయ్యా, వేరే లెవెల్. నిజం చెప్తున్నా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఒక్క సీన్కు లిటరల్గా గూస్ బంప్స్ వస్తున్నాయి అసలుకి. ఇక సెకండ్ హాఫ్లో అయితే ఏడ్చేస్తారు భయ్య థియేటర్లో, మీకు అర్థమవుతలేదు కానీ థియేటర్లో ఏడ్చేస్తారు అసలుకి. పాపం బయటకు వచ్చిన వాళ్ళు ఏమంటారు తెలుసా, అరే నాయన కాళ్ళు పోయినప్పుడు మాత్రం మాకైతే ఘోరంగా ఏడుస్తున్నవారు నాయన అంటారు. నిజం చెప్తున్నా భయ్య, త్రిమూర్తులు అంటే వీళ్ళే. రాసి పెట్టుకోండి. సినిమా మళ్ళీ అన్ని రికార్డులు ఆల్రెడీ కొట్టేసినాము. డే 1 అయిపోయింది, రేపటి నుంచి మళ్ళీ షురు అవుతుంది. ఇప్పుడు నైట్ మళ్ళీ ఈ షో నుంచి మళ్ళీ షురు అవుతుంది. రాసి పెట్టుకో. పెద్దీలో మళ్ళీ ఇండస్ట్రీ హిట్ తోటి ఒక కుమ్మేస్తాం. మీరు రంగస్థలం చూసిర్రు, మగధీరా చూసిర్రు, RRR చూసిర్రు. ఇది వేరే లెవెల్ అన్నమాట. వన్ అండ్ ఓన్లీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి మాత్రమే సాధ్యం అలాంటి యాక్టింగ్. అసలుకి ఎట్లా అంటే చదువుకోనోడు ఏలుముద్రగాడి గిట్ట ఆయన యాక్టింగ్కు ఫిదా అవ్వాల్సిందే, ఏడవలసిందే. అలా ఉంది మామ. నిజంగా నాకైతే ఘోరం అంటే ఘోరంగా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది అనేది మీరు చెప్పండి. మీరు గిట్ట 3 రివ్యూలు చూసి సినిమాకి వెళ్ళండి. అంత పర్ఫెక్ట్గా ఉంది సినిమా. అంటే మాస్గా చూడాలంటే పెద్దగా మనకు ఇది ఉంటుంది, క్రికెట్ది ఉంటుంది. ఆ తర్వాత మనకి మాసు అండ్ క్లాసు కలిపి చూడాలంటే పెద్దగాడు కనిపిస్తాడు, మన కుస్తీ కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకోవాలనుకుంటే ఈ 2 దానిని పక్కకు పెట్టి ఒక రన్నర్గా చూడాలంటే నే భయ్యా, మనలో ఉన్నోడు, మన ఇంట్లో వాడు ఒక రన్నరింగ్ చేస్తే, ఒక గెలిస్తే ఎంత ఆనందపడతామో అలా ఆనందపడతారు భయ్య రామ్ చరణ్ గారికి గెలిచిన తీరుకు సినిమాలో. అది జాన్వీ కపూర్ డామినేషన్ దాన్ని మనం అది పక్కకు పెడితే, ఆ మేడంని ఎంతవరకు పెట్టారో అంతవరకే యూజ్ చేశారు. మరీ ఎక్కడ అంత ఎక్స్పోజ్ చేయలేదు, కానీ ఎక్కడ వరకు యూజ్ చేశారు అక్కడ వరకే యూజ్ చేశారు. ఆమె క్యారెక్టర్ పరంగా అయితే ఎక్సలెంట్గా, ఎక్స్ట్రాడినరీగా చేసింది ఆమె. అసలు పిల్లరే సినిమాకి అయినా కదా, అక్కడి నుంచే స్టోరీ స్టార్ట్ అవుతుంది. జగపతి బాబు గారికి ఫస్ట్ ఎవరు గుర్తించలేదు థియేటర్లో, జగపతి బాబా అని చెప్పేసి. తర్వాత అందరికీ అర్థమైంది, ఆ వాయిస్ను బట్టి అర్థమైంది నేను జగపతి బాబు అని చెప్పేసి. నిజంగా జగపతి బాబు గారు, మీరు అంతసేపు వెయిట్ చేసి మీ టయాన్ని మీరు ఇచ్చి ఈ గెటప్ వేసినందుకు నిజంగా సార్ హ్యాట్స్ అప్ టు యూ, హ్యాట్స్ అప్. శివన్న క్యారెక్టర్ ఎట్లా అంటే మనకు చాలామంది మన డాడీ కానీ లేదా మన ఫ్రెండ్స్ కానీ ఉంటారు, మనం ఓడిపోయినప్పుడల్లా వెనక భుజం తట్టారే నువ్వు ఖచ్చితంగా గెలుస్తావురా అని చెప్పేసి. అలాంటి మన శివన్న క్యారెక్టర్. నిజంగా శివన్న క్యారెక్టర్ అయితే అసలుకి చెప్పలేము. అది అంత స్పోర్టివ్గా ఉంటుంది, అంత సపోర్ట్గా ఉంటుంది. ఒక పెద్దగాడికి అంత సపోర్ట్ ఇస్తాడు అన్న సినిమాలో. హైలైట్స్ అంటే చరణ్ యాక్టింగ్ అన్న, రంగస్థలం నుంచి గ్రాఫ్ పెరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ సినిమా నుంచి ఇక వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. అందరి తరపున రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరి తరపున రామ్ చరణ్ గారికి అన్న థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. బ్లాక్ బస్టర్ కాదన్న, ఇండస్ట్రీ హిట్. ఆల్రెడీ బెనిఫిట్ షోని టికెట్లని తెగగొట్టాం, రికార్డులు బ్రేక్ అయినా కావాలని చెక్ చేసుకోండి వెళ్ళి. ఇండస్ట్రీ హిట్ కొట్టినాం, మళ్ళీ ఇండస్ట్రీ హిట్ ఇది. దట్స్ ఇట్.